ఎలక్షన్ల భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 30వ తారీఖున మధ్యాహ్నం 2ంటికి జమ్మికుంట కాలేజ్ గ్రౌండ్స్లో బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది. వారితో పాటు పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు, 7 నియోజకవర్గాల సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, రాష్ట్రాల నాయకులు, జిల్లా నుంచి నాయకులు అందరూ భారీ ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. దాని సందర్భంగా ఇవాళనే జమ్మికుంట గ్రౌండ్లో మేము అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకొని వచ్చాం. అన్ని వసతులు ఎండలో దృష్టిలో పెట్టుకొని కావాల్సిన అరేంజ్మెంట్స్ భారీ ఎత్తున మేము అన్నీ ప్రిపేర్ అవ్వడం జరిగింది. మా నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కళ్ళని మేము కోరుకుంటూ, ఎలక్షన్ల ముందు మాట ఇచ్చిందో 6 గ్యారెంటీలు 48 గంటల్లోపే బస్సు మహిళలకి ఫ్రీగా ఇచ్చడం జరిగింది. 100 రోజుల లోపే 4 గ్యారెంటీలు మేము అమలు చేసి ప్రజల లోపల చూపెట్టినాం. అది 200 ఉచిత యూనిట్లు కానివ్వండి, 500 రూపాయలకి సిలిండరే కానివ్వండి, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇవన్నీ ఇచ్చిన మాట ఎట్లయితే తెలంగాణ ఇస్తా అని చెప్పి మాట నిలబెట్టుకుందో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, అదేవిధంగా 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి మరొక్కసారి మీ అందరు నేను తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ రైతులకు ఇచ్చి తీరుతామని ఏదైతే చెప్పినరో ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు తెలుసు మీకు, మాటిస్తే తప్పని మనిషి మన రేవంత్ అన్న. ఖచ్చితంగా 15 ఆగస్టు లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకదాటిపైన చేసి చూపిస్తామని ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఇంకా ఇతర పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎట్లా సాధ్యమవుతుంది, వీలైతే ఎట్లయితుందని. మీరు చేయలేకపోయారు. మేము కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15 చేసి చూపించినాక అప్పుడు మాట్లాడదాం. సవాళ్ళు ఏమున్నాయో, ఎవరు గెలిచిండ్రు, ఎవరు ఓడిపోయినారు, ఎవరు రాజీనామా చేస్తారు, ఎవరు చేయరు అనేది అప్పుడు తెలుస్తుందని వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్న అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి గారు బండి సంజయ్ గారు ఏమన్నా మాట్లాడితే రాముడు ఫోటో పెట్టుకొని ఓట్లు అడిగే పరిస్థితి తీసుకొచ్చాను. రాముడు ఎట్లా అడుగుతున్నారు, మోడీ ఫోటో పెట్టి అడుగుకుంటలేరు. బీజేపీ అని చెప్పి ఓట్లు అడుగుతలేరు వాళ్ళు. రాముడు ఫోటో, రామ్ మందిర్ అని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితికి ఈ ఎలక్షన్ని తీసుకొచ్చినందుకు చాలా బాధపడుతున్నాను నేను. దేవుడు ఫోటోలు పెట్టి ఓట్లు ఎక్కడ అడుగుతారు? మనం సిగ్నల్ దగ్గర ఆగున్నప్పుడు ఒక బౌల్లో, ఒక చిప్పల దేవుడు ఫోటోలు పెట్టి కొంత వంచ అడుక్కుంటారు. అంటే నాకు బాధగా ఉంది. ఆ రకంగా ఇప్పుడు ఒక 10 ఏళ్ల నుంచి ఒక ప్రభుత్వం, దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వం ఆ రకంగా ఓట్లు అడుగుతున్నారంటే చాలా బాధాకరంగానే చెప్తున్నా. ఏం చేసిండ్రు? ఇక్కడున్న ఎంపీ గారు కరీంనగర్ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేసిండ్రు? ఏమన్నా స్కూళ్ళు తీసుకొచ్చిండ్రా? ఇన్స్టిట్యూషన్లు తీసుకొచ్చిండ్రా? ఏమన్నా కంపెనీలు తీసుకొచ్చి మన యువకులకు ఉద్యోగాలు ఇప్పించిండ్రా? ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేసిండ్రు? 7 నియోజకవర్గాల, కరీంనగర్ సెగ్మెంట్ కింద 7 నియోజకవర్గాలలో ఏమి అభివృద్ధి చేసిండ్రు అని చెప్పి ఓట్లు అడగాలని నేను ఒక్కసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జరగబోయే 13వ తారీఖు ఎలక్షన్ అన్యాయానికి న్యాయానికి జరిగే ఎలక్షన్. బీజేపీ పార్టీ ఇంకోసారి వస్తే రాజ్యాంగాన్నే మార్చే పరిస్థితి వస్తుందని నేనుగా చెప్పేది. దేశంలో అనేక రకాలుగా పొలిటికల్ అనలిస్టులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులే చెప్తున్నారు, బీజేపీ పార్టీ ఒక దాంట్లో ఫస్ట్ ఉంది. దేంట్లో ఉంది? అవాస్తవాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసేవాళ్ళు నెంబర్ 1. అంబేద్కర్ గారు ఏమన్నారు? నిజాన్ని మనం
ప్రచారంలో పెట్టకపోతే, నిజాన్ని మనం ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం నిజమై రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తుంది. జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త అని మనకు చెప్తున్నారు. అదే బీజేపీ చేస్తున్నారు. ఇవాళ రాబోయే ఇంద్రం మిల్లులో కానివ్వండి, రైతు రుణమాఫీ పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా మహాలక్ష్మి పథకం కింద అది 2500 రూపాయలు ఏదైతే మేము హామీ ఇచ్చినామో అవన్నీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి మరొక్కసారి నేను తెలియజేసుకుంటూ, 2009 నుంచి 2014 వరకు ఇక్కడున్న ఎంపీ గారు పొన్నం ప్రభాకర్ గారు చేసిన అభివృద్ధే ఇంకా ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. ఏదైతే కరీంనగర్లో పాస్పోర్ట్ ఆఫీస్ అయితే కానివ్వండి, ఏదైతే నవోదయ స్కూళ్ళు మన కేంద్రం నుంచి స్కూళ్ళు తీసుకొచ్చుడు కానివ్వండి, మన హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో 100 బోర్లు వేయించారు పొన్నం ప్రభాకర్ గారు. తీసుకొచ్చి ఇక్కడ జమ్మికుంట రైల్వే స్టేషన్, మోడల్ రైల్వే స్టేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ, అప్పుడు పొన్నం ప్రభాకర్ ఎంపీ ఉన్నప్పుడు. ఇట్లా ఏ ఒక్కటైనా మీరు కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మెంట్కి ఏమన్నా చేసిండ్రా అని ఒక్కసారి నేను అడుగుతున్నా. ఏం చేసిందో చెప్పి రేపు ఏట్లు అడగాలని బండి సంజయ్ గారికి నేను కోరుకుంటున్నాను.